కార్యము జరిగిస్తాడు ఆయన. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే మన యందు దేవుడు ఆనందిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? మన యందు దేవుడు దుఃఖపడుతున్నాడా, ఆనందిస్తున్నాడా? ఇది గమనించి. ఆనందించాలంటే దేవుడు మాటకి లోబడాలా వద్దా? దేవుడు ఏం చెప్తున్నాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. నా కాడి సులువుగాను, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా కాడి సులువుగాను ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో నెమ్మది లేదు, మన జీవితాల్లో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు, ఐక విచారము. ఏమవుతుందో నా జీవితం, ఎక్కడికి వెళ్తుందో నా జీవితం, నేనేం నా పిల్లలు ఏటవుతారో, నా కుటుంబం ఏటవుతుందో, ఐక విచారం. యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఆకాశ పక్షులు చూడు ఒకసారి. యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఆకాశ పక్షులు చూడు, విత్తవు కొయ్యవు, వాటిని పోషిస్తున్నాను కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆకాశ పక్షుల్ని నేను పోషిస్తున్నాను, విత్తవు కొయ్యవు, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనల్ని ఎంతగా ప్రేమించాడు యేసు ప్రభు. ఎందుకు మనం జీవితాల్లో ఆత్మ జీవితం ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. నీలో ఉండి మన ద్వారా దేవునికి మహిమకరంగా జరిగిస్తాడు, మనలో ఉండి. హల్లెలూయా. ఇక్కడ ఓపిక, ఇక్కడ చూడు, మీరు గమనించాల. ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. హల్లెలూయా. నిరీక్షణ చిన్న ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడతాం. పరిశుద్ధాత్మ శక్తితో దేవుని ఆత్మ ద్వారా కలిగిన వారు ఓపిక ఉంటుంది. హల్లెలూయా. ఓపిక, చాలా ఓపిక ఉంటుంది. ఎవ్వరు కొట్టినా, ఎవ్వరు తిట్టినా, మన మీద నిందలేసినా, ఎవ్వరు మన ఏదన్నా ఓపికతో సహనముతో కలిగి ఉంటాం. మనం వెంటనే సమాధానం చెప్పము. ఆ ఓపిక పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మామూలుగా మనసులో ఉన్నప్పుడు, మామూలుగా మనసుగా ఉన్నప్పుడు ఎవరైనా ఒక మాట అంటే మనం సహించలేము. ఎవరైనా మన మీద నిందలేశారనుకో సహించలేము. ఎప్పుడే మీరు గమనించాలా, కరెంటు పోయిందనుకో ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఇంట్లో అంతా కరెంటు పోయింది, ప్రాబ్లం ఎక్కడొస్తుంది? కరెంటు పోల్ మీదైనా అక్కడైనా వైర్ కటింగ్ అవ్వాలా, లేకపోతే ఇక్కడ మీటర్ దగ్గర ఫీజు అయినా ఎగిరిపోవాలా. ఆ ప్రాబ్లమ్ నువ్వు చూసుకుంటే సింపుల్గా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లాన్ని మనము దేవుడి దగ్గర ఎక్కడ తప్పు చేస్తున్నాము అని దేవుడి సన్నిధానంలో కనిపెట్టినప్పుడు, ఎక్కడ నా ప్రాబ్లం, ఎక్కడ అని దేవుని సన్నిధానంలో మనం కనిపెట్టినప్పుడు మన పాపాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తాడు మన పాపాలన్నీ. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన పాపములను, ప్రభువా
ఈ విషయంలో నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు వస్తున్నాయి ప్రభు, నన్ను క్షమించయ్యా. నా నోటి నుంచి నేను అబద్ధాలు ఆడుతున్నాను ప్రభు, నన్ను క్షమించయ్యా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభు అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, రిపెంటెన్స్ ఎప్పుడైతే ఒప్పుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా జీవింపు చేస్తాడు, రిపీట్ చేస్తాడు. అందుకనే పాపాన్ని ఎత్తి చూపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే మంచి మనస్సాక్షి కలిగి ఉండాల. అందుకనే చూడు, దేవుడే ఈయన యందు ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు నీ సాక్ష్యం ఎలాగుంది దేవుడి దగ్గర? ఒకసారి నీ మనస్సాక్షి ఉంటుంది. దేవుడికి మనకి ఆ సాక్ష్యము లేదనుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివసించలేడు. దేవుని ఆత్మ పనిచేయదు. దేవుని ఆత్మ పనిచేయాలంటే మనలో ఉన్న మురికి అంతా కడగాల, మన హృదయం అంతా, మన చెత్త అంతా క్లీనింగ్ చేయాలా. మీరు గమనించాలా? కడగాలంటే మనమే కడుక్కోలేము. మనము కడుక్కోగలమా? మనం కడుక్కోగలమా? కడగలేము. నేను చిన్న చెడు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వాషింగ్ మిషన్ చూసారా ఎప్పుడైనా? వాషింగ్ మిషన్ దాంట్లోని ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలకు ఒకసారి ఒక లిక్విడ్ వేయాలి. దాంట్లో ఒక కాయిన్స్ లోపల వేసేస్తే, ఈ లోపల ఉన్న చెత్త అంతా దాంట్లో వేసేస్తే, ఒక అరగంట ఉంచితే మొత్తం చెత్త అంతా బయట కొట్టేస్తుంది. కరెక్ట్ కదా? లోపల ఉన్న మురికి అంతా బయట కొట్టేస్తుంది. దేనివల్ల? ఇది చిన్న బిల్లలాగా ఉంటుంది. ఆ బిల్ల దాంట్లో వేసామనుకో, మొత్తం క్లీనింగ్ చేసి బయటికి తన్నేస్తుంది ముందుకి. హల్లెలూయా. అలాగే ఒక మనిషి మనలో ఉన్న మలినాలు, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న చెత్త, మనలో ఉన్న కక్ష, మనలో ఉన్న ఉద్రేకం, మనలో ఉన్న ఈర్ష్య, ఇవన్నీ మొత్తము పరిశుద్ధాత్మ దేవుడు కొట్టేస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆ టాబ్లెట్, అది ఎప్పుడైతే ఆ గోళీ దాంట్లో వాషింగ్ మిషన్ వేస్తామో, చెత్త బయట ఎలా కొట్టేస్తుందో, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మతో ఉన్నవారు, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నప్పుడు నీలో ఉన్న చెత్త అంతా బయట కొట్టేస్తుంది. నువ్వు టీవీలో పెట్టుకో, ఈ చెత్త ప్రోగ్రాలు చూడవు. ఒకవేళ మా ఇంట్లో ఉన్నా నేను ఎక్కువ పట్టించుకోను. ఒకప్పుడు టీవీలు చూసేవాడిని నేను, ఒకప్పుడు చెత్త అన్ని చూసా లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడల్లా వాక్యము ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ప్రార్థన నేర్పిస్తాడు ఆయన. నువ్వు నేర్చుకో. ప్రార్థన చేయిస్తుంది, వాక్యం చదివిస్తుంది, ప్రార్థన చేయిస్తుంది, వాక్యం చదివిస్తుంది. అప్పుడు ఎంత తుఫాను వచ్చినా, ఎంత వరదలు వచ్చినా, ఏదొచ్చినా, ఎక్కడ ఉంది ఫౌండేషన్? ఇది ఎక్కడ కట్టబడింది? ఇది ఫౌండేషన్ క్రీస్తు అనే బండ మీద ఈ పునాది కట్టబడింది. కాబట్టి తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా కింద పడిపోదు. ఇసుక మీద కడితే, ఇసుక మీద ఇల్లు కట్టామనుకో, ఇసుక మీద ఏదైనా ఉంటుందా? తుఫాన్ వచ్చినా, వరద వచ్చినా కొట్టుకొని వెళ్ళిపోతుంది. అలాగే మూల రాయి క్రీస్తు. ఆయన లేకుండా ఏ పని కూడా జరగదు. ఈ సంఘమంతా ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఈ సంఘాన్ని, ప్రతి బిడ్డను ఆయన రక్తమిచ్చి
ఈ సంఘాన్ని కొనుక్కున్నప్పుడు దేవుని ఆత్మ ఆయన నామమున 2 3 ఆయన నామమున ఎక్కడైతే 2 3 నా నామమున ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ దేవుడు ఉంటాడని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అక్కడ 10 మంది ఉంటాను, నేను ఉంటానని చెప్పాడా? 1000 మంది ఉంటానని చెప్పాడా? 1,00,000 మంది ఉంటానని చెప్పాడా? చిన్న మంద, భయపడద్దు. చిన్న మంద, భయపడద్దు. నిరీక్షణ కలిగి ఓపికతో కనిపెట్టు. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఓపికతో కనిపెట్టు. దేవుడే ఒకరోజు అగ్నితో పరీక్ష ఉంటుంది. హల్లెలూయా. ఎవలో అక్కడ తేలిపోద్ది. అక్కడ ఆ తీర్పు దినమున అక్కడ తేలుతుంది ఎవరు నిలబడతారో ఎవరు ఊడతారో. హల్లెలూయా. ఒకరోజు ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుంది. ఆ తీర్పున ఎవరు కూడా తప్పించుకోలేరు. అయ్యా మా సంఘాల్లో 1,00,000 మంది, 2,00,000 మంది, 4,00,000 మంది, ఇదిగో ఇంతమంది, అక్కడ అందరి సమానమే. సేవకుడైనా విశ్వాసాలైన దేవుడి దగ్గర సమానమే. మా సంఘానికి నువ్వు మారుమనసు లేదనుకో, నేను 1,00,000 మందికి నేను ప్రసంగం ఇచ్చానయ్యా, 2,00,000కి నేను ప్రసంగం ఇచ్చాను, నీకు మారుమనసు లేదనుకో, అక్కడ అందరూ సమానమే. తీర్పు నీకు నాకు ఉండదు. అక్కడ తేలిపోతుంది నీ భక్తి, నీ అంతా. అందుకని పరిశుద్ధాత్మ శక్తితో ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. ఈరోజు నీ సాక్ష్యం అలాగుంది దేవుడి దగ్గర. మనుషులు తిడతారయ్యా. మనుషులు డబ్బులు ఇస్తే ఒకలా మాట్లాడతారు, డబ్బులు ఇవ్వకపోతే ఒకలాగా మాట్లాడతారు. మనుషులు డబ్బును బట్టి నిన్ను పొగుడుతారు. ఈ లోకంలో 2 ధనానికి వాల్యూ ఇచ్చిన వాళ్ళు, ధనము గొప్పోడు పేదోడు. ఈ లోకంలోనే డబ్బులుంటే ఆడ చెడ్డోడైనా మంచోడు అంటారు, డబ్బు లేదనుకో ఆడ మంచోడైనా చెడ్డోడు అంటారు. ఈ లోకం అలా ఉంది ఇప్పుడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని దృష్టిలోని నువ్వు ఉండాలా. అందుకనే యోబు కోసము దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. యోబంత ఊజు దేశంలో ఇతనంత నీతిమంతుడు ఎవరు లేరని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. న్యాయమంతుడు, యథార్థమంతుడు అని దేవుడే యోబు కోసం సాక్ష్యం చెప్తున్నప్పుడు నీది నాది సాక్ష్యం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో. దేవుని దృష్టిలో ఉన్నావా, మనుషుల దృష్టిలో ఉన్నావా? దేవుని దృష్టిలో ఉంటే నువ్వు ధన్యుడు. మనుషుల దృష్టిలో ఉంటే దేవుడికే అసహ్యం అంట. వాక్యం సెలవిస్తుంది. వాక్యము మనుషుల దృష్టిలో ఉంటే దేవుడికే అసహ్యం అంట. మనము దేవుని దృష్టిలో యథార్థమంతులుగా ఉన్నప్పుడు దేవుడు అన్ని రంగాల దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నాడు, పొగిడితే పొంగిపోకూడదు, తిడితే కృంగిపోకూడదు. మొన్న ఒక చిన్న స్టూడెంట్, ఆశ్చర్యం అనిపిస్తుంది, 9వ క్లాస్లోని 9th క్లాస్ స్టూడెంటు ఏదో ఊర్లో అంట. వాళ్ళ నాన్నగారు 1 నెల 2 నెలలు ఫీజు కట్టలేదు, అంటే స్కూల్ ఫీజు కట్టలేదు. బయట నించోబెడితే ఫీజు కట్టలేక ఆ ప్రిన్సిపల్ ఇష్టానుసారంగా
బావు మీద తిట్టాడు. ఏంటి మీ డాడీ ఎలా చేస్తున్నా అదే ఇదే అన్నాడంట. ఆ మాటలకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడయ్యా. అదొక డివిల్. అది దేవుని ఆత్మ కలిగిన వారు దేనికైనా కెపాసిటీ ఉంటుంది, ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది. దేనికి పొగిడితే పొంగిపోము, తిడితే కృంగిపోము. అందుకనే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. తోటి బ్రదర్స్ సిస్టర్స్, క్రీస్తు నందు ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, 2 చేతులెత్తి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. యేసు ప్రభువులాగా మనం జీవించాలంటే, యేసులాగా మనం నడవాలంటే, యేసులాగా జీవించాలంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నవారే జీవించగలుగుతాము. దేవుని ఆత్మ కలిగిన వారే ఈ లోకాన్ని యేసు ప్రభు జయించాడు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ శక్తితో ఎవరైతే పొందుకుంటారో యేసులాగా మనము జీవించగలుగుతాము. అందుకనే దేవుడే చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు నీది నాది సాక్ష్యం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. దేవుని ఆత్మతో నువ్వు పొందుకో. దేవుడు ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో నూతన కార్యాలు, నూతన అద్భుత కార్యాలు నీ ద్వారా జరిగిస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అద్భుత కార్యాలు. కానీ అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వగల సామర్థ్యుడు ఆయన, శక్తిమంతుడు దేవుడు. నీ స్థితి ఎలాగుందో ఒకసారి దేవుడి దృష్టిలో ఎలాగున్నావో ఒకసారి పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. యేసయ్యా, నా జీవితాన్ని మార్చు తండ్రి. ప్రభువా, నా జీవితాన్ని మార్చు తండ్రి. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడుగయ్యా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు తండ్రి. అమూల్యమైన రక్తంతో కడుగు తండ్రి. నీ రక్తంతో నన్ను కడిగే, నీ అమూల్యమైన రక్తం, యేసు రక్తము నన్ను కడుగు తండ్రి. అమూల్యమైన రక్తంతో కడుగు తండ్రి. నీ రక్తంతో నన్ను కడిగయ్యా. ప్రభువా, నన్ను క్షమించయ్యా. నా శత్రువులను నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా. శత్రువులు ఎవరైనా ఇప్పుడే నీ హృదయపూర్వకంగా నువ్వు క్షమిస్తే, నీ శత్రువులను క్షమిస్తే నీ పాపాలు క్షమింపబడతాయి. నీ శత్రువులను క్షమిస్తే, యేసు రక్తములను కడగబడితే, నీ శత్రువులను క్షమించలేదనుకో నీ పాపాలు క్షమింపబడవు. ప్రభువా, నా హృదయపూర్వకంగా నా శత్రువుల్ని క్షమిస్తున్నానయ్యా. నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా. ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడిగయ్యా. నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి. యేసయ్యా, ప్రభువా, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ పేరు పేరు చెప్పున నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. నీ కృపతో నింపు తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో అందరితో నీ మాట్లాడయ్యా. మాట్లాడే విధానం బట్టి నీకే స్తోత్రాలు. ప్రతి బిడ్డని నీ ఆత్మతో శక్తితో నింపు తండ్రి. నీ రాజ్యం కొరకు సిద్ధపరచయ్యా. నీ రాజ్యం కొరకు ప్రతి బిడ్డని సిద్ధపరచు తండ్రి. నీ చిత్తమే మా పట్ల నెరవేర్చి సహాయం చే తండ్రి. ఈ వాక్యము ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో నూతన పరిచి, నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన మనుషుని అనుగ్రహించయ్యా. నూతన కార్యాలు జరిగించినందుకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో తండ్రి, ప్రభువా తండ్రి, నీ నామమున ప్రార్థన చేస్తున్న తండ్రి, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి నూరంతలుగా దీవించి, అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డని కూడా ప్రభు అన్ని విషయాలు దీవించి ఆశీర్వదించయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము మనకి, సకల పరిశుద్ధులకి దేవుని కృప, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడు తోడేనుగాక. ఆమేన్.
ఆమెన్. ఆమెన్.